దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలమున ఈ వాక్యము దేవుడు సుస్పష్టముగా మనకు తనను తాను పరిచయం చేసుకున్నట్లుగా కాదు, ఆజ్ఞాపిస్తున్నట్లుగా తన వాక్కును బయలుపరుస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పుటలో ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు అనేక రకాలైనటువంటి విశ్వాసములను పద్ధతులను పోలి జీవిస్తున్నారు. ఇది మనుషులు ప్రస్తుత కాలములో అంగీకరించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. మాకందరికీ స్వేచ్ఛ ఉన్నది. మా ఇష్టమొచ్చినట్లుగా మేము ఎవరెవరను ఏదో రీతిగా మేము కొలిచి మా కాలక్షేపం చేసుకుంటాం అన్నట్లుగా మొండి వైఖరితో ప్రవర్తిస్తున్నారు. కానీ వాస్తవమైనటువంటిది దేవుడు ఒక్కడే. ఆయనే సర్వములోనూ సర్వమై ఉన్నాడు. కానీ ఆయనను ఎలా పడితే అలాగా ఆరాధించడం కాదు. దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకనగా ఆయన భౌతిక సంబంధమైనటువంటి ఏ రూపమును ఆయన కలిగి లేడు. కనుక మనము కూడా ఏదో ఒక రూపమును కల్పించుకుని దేవుడు ఈయనే అని చెప్పడం ఎంతో అవమానకరం. మనలో ఎవరైనా చిత్రకారుని దగ్గరికి వెళ్ళి మన చిత్రమును చిత్రీకరించమని అంటున్నప్పుడు అతడు మన యొక్క చిత్రమును ఏదో ఒక రూపములో, అనగా ఏ జంతువు రూపంలోనూ మరే రూపంలోనూ ఆయన చిత్రించినప్పుడు మనము దానిని అంగీకరించలేము. మనకున్నటువంటి ఆ ముఖ సౌందర్యము, మన పోలిక మనకు అతడు చిత్రీకరించాలి. లేకపోతే మనము అతనిని అవమానపరిచి పైగా అతనిని బాధింపజేస్తాము కూడా. అయితే దేవుడు ఆకారమే లేనివాడైతే ఆయన ఆకారమును పోలికను దేనితో చేయగలం? కనుక మనుషులు తమకిష్టమొచ్చినట్లుగా తమ స్వంత ప్రయత్నాలు చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధ మహిమను అవమానపరుచుచున్నారు. అయితే దేవుడెవరో తెలియనప్పుడు ఆయన కల్పించేటటువంటి రక్షణను గురించి ఇంకెలాగా తెలుసుకొనగలరు? చాలామంది జీవితాలలో ఇదే జరుగుతున్నది. రక్షణ అనేటువంటిది ఎవరి వలన సాధ్యము? దేవుని వలననే. అయితే ఆ దేవుడెవరో మనుషులు తెలుసుకునే ప్రయత్నం చేయక, ఒకవేళ చెబుతున్నాను కూడా విని అంగీకరించక తమ యొక్క జీవిత కాలమును వృధాపరుచుకుంటున్నారు. అయితే దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే, భూదిగంత నివాసులందరికీ, సర్వలోకములో ఉన్న వారందరికీ నేనే దేవుడను. వారి ఆత్మీయ భౌతిక జీవితములకు రక్షణ కల్పించువాడును నేనే రక్షకుడను అని చెబుతూ నా వైపు చూచి, అనగా నా యందు విశ్వాసముంచి ఈ రక్షణ పొందుడి అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఆ రక్షణ యేసుక్రీస్తు వలన మనకు దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని చెబుతూ దేవుడు తన కుమారుని ద్వారా మనకు రక్షణను బయలుపరుచుచున్నాడు. అనేక మంది ప్రవక్తల నోట కూడా దేవుడి వచనమును మనకు బయలుపరుస్తున్నాడు. యేసుక్రీస్తు అను మెస్సియా దేవుని యొక్క కుమారుడిగా మానవులను ఆత్మీయముగాను భౌతికముగాను రక్షించే రక్షకుడు అని ఆయనను గూర్చి వ్యక్తపరచబడుతున్నది. కనుక యేసుక్రీస్తు కూడా ఈ లోకమునకు రక్షించడానికి వచ్చి ఉన్నాను అని చెబుతాడు తన యొక్క మాటలలో. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు వలన లోకములో ఉన్న సమస్తమైన పాప శాపమును కొట్టివేయబడి పాపము చేత శపించబడుతున్న మానవ జీవితములు రక్షించాలని దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. కనుక ఈ ఉదయకాలమున రక్షణ అనేటువంటిది కుమారుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వరప్రసాదం. కాబట్టి ఇంత నేరుగా దేవుడు మాట్లాడుతున్న మనము విని అంగీకరించకుండా, పట్టించుకొనకుండా నిర్లక్ష్యం చేసిన ఎడల, ఇంత ఘనమైన రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మరి ఇంకెలా తప్పించుకొనగలం? ఒక్కసారి వచ్చిన ఈ అవకాశమును మనము దానిని కాళ్ళ దండుకుంటే దేవుడు మనకు మరొక అవకాశం ఇస్తాడో లేదో తెలియని పరిస్థితి.
ఒకవేళ ఈరోజే చాలా మంది జీవితాల్లో ఆఖరి అయితే మరలా ఆ అవకాశం పొందుకున్నట్టు కొరకు అవకాశం లేదు. కనుక బ్రతికుండగానే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను పొందుదాం. మనము ఆయన వైపు చూచి అనగా విశ్వాసం ఉంచి దేవుని రక్షణలో నిత్యరాజ్యమును అనుభవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నిత్యమైనటువంటి దేవుని రక్షణలో స్థిరపరిచి కొనసాగించుటకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. వాక్యము చేత మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి సందర్భము, వచనము ప్రాముఖ్యమైనది కనుక ఈ విశేషమైనటువంటి రక్షణను మేము సద్వినియోగపరుచుకుంటూ నిత్య జీవమును చేపట్టునట్లుగా మీ కృప మాకు దయచేయండి. నాయనా, తలంపులలో, మాటలలో, క్రియలలో, చూపులలో నీకు వ్యతిరేకముగా అనేక విధములైన పాపములను చేసిన వారమే. దయచేసి కృప చూపి మమ్మను అంగీకరించండి. నీ వైపు చూచుచున్నాము, నీ అందు విశ్వాసం ఉంచుచున్నాము, నీ సన్నిధిని ప్రాధేయపడుతున్నాం. మాకు నిత్యరాజ్య భాగ్యమును ప్రసాదించండి. ఈ దినముందు ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డలలో నీ అందు విశ్వాసమును కలిగించండి. తమ యొక్క జీవన నడవడిని సరిచేసుకుంటూ నీ కృపకు ప్రతివారు పాత్రులగునట్లు నీ అనుగ్రహమును దయచేయండి ప్రభువా. నేటి కార్యక్రమములో పాల్గొందుచు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు, చదువుతున్నటువంటి విద్యార్థులకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. కుటుంబాలలో శాంతి సమాధానమును దయచేయండి. ఆర్థిక రుణబాధల చేత అనేక మంది మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నారు. వారిని నాయన ఆదుకొనమని వేడుకుంటున్నాం. తండ్రి, సకల వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. నీ కృపకు పాత్రులుగా చేసి నాయన నీ కృపలో కాచి కాపాడి మరొక దినమునకు మమ్మను ఆయత్తపరచుమని, రాత్రంతా కాచి కాపాడి నేటి దినమును చూడనిచ్చిన నీ కృపకై, నీవిచ్చినటువంటి ఆశీర్వాదముకై లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.